66 కిలోమీటర్ల క్యూసెక్కుల వరదను ఇటు బ్యారేజ్ నుంచి దిగువకు రిలీజ్ చేస్తున్నారు. 69 గేట్ల పైకి ఎత్తి నీరును రిలీజ్ చేస్తున్నారు. ఇక వరద కారణంగా దుర్గమ్మ నది ప్రవాహం విహారం ఉండటం లేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పడుతూ ఉంది. ప్రస్తుతం 3,66,000 క్యూసెక్ల వరద నీటిని బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 69 గేట్లను పైకి ఎత్తి మరీ కూడా 3,66,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నీటి మట్టం 12 అడుగులుగా కొనసాగుతుంది. మరోవైపు మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. నదిలోకి ఎవరిని కూడా అనుమతించడం లేదు. అమ్మవారి దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కేవలం జల స్నానాలకి పరిమితం చేస్తున్నారు. భవానీలు కూడా అత్యధికంగా తరలి వస్తున్న నేపథ్యంలో కేశఖండనశాలలో ఏదైతే తలనీలాలు సమర్పించిన తర్వాత పుణ్యస్నానాలు ఆచరించేందుకు నదిలోకి దిగుతూ ఉంటారు. కానీ ఎవరిని కూడా నదిలోకి అనుమతించడం లేదు. కేవలం జన్ను స్నానాలకు మాత్రమే వదులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే అలర్ట్ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నప్పటికీ కూడా దాదాపు ప్రస్తుతం 3,66,000 క్యూసెక్ల కొనసాగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దంటూ కూడా అటు దాంతోపాటు లంక గ్రామాలకు సంబంధించి ఎవరైతే ఆ గ్రామాలకు అటువైపులా ఇటువైపులా పడవల్లో ప్రయాణం చేస్తారో వారిని కూడా ఈ పరిస్థితుల్లో ప్రయాణం చేయొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రతి ఘాటు వద్ద కూడా పోలీసుల పహారా అయితే కొనసాగుతుంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మరొక వైపు ఇవాళ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రస్తుతం 3,66,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అమ్మవారి శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవాన్ని రద్దు చేశారు. కేవలం హంసవాహనం పైన శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివారిని ఆసీనులు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించి హారతి కార్యక్రమం మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కనకదుర్గ నగర్ నుంచి 6వ అంతస్తు నుంచి ఉత్సవమూర్తులను పూజాది కార్యక్రమాలతో పాటు భారీ ఊరేగింపుగా కనకదుర్గ నగర్ మీదుగా తీసుకువస్తారు. తీసుకొచ్చిన తర్వాత దుర్గాఘాట్ మీదుగా ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మండపంలో ఉత్సవమూర్తులను పెడతారు. ఇక్కడ పెట్టిన తర్వాత ప్రస్తుతం మనం విజువల్స్లో చూపిస్తున్న విధంగా హంసవాహనంపై శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులను ఇక్కడ ఉంచిన తర్వాత పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. హంసవాహనంపై కూడా ఎవరిని అనుమతించడం లేదు. కేవలం పరిమిత సంఖ్యలో అర్చకుల్ని మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతోపాటు హారతి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అయితే ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించేందుకు అటు ఘాట్ల పైన దుర్గా ఘాట్లోకి ఎవరిని అనుమతించడం లేదు. కేవలం ఘాట్ల పైన ఎవరైతే భక్తులు ఉంటారో అటు పొన్నమి ఘాటు, దుర్గా ఘాట్ పై ప్రాంతంలో ఉన్నటువంటి మాత్రమే, మరి ఫ్లైఓవర్ పైన కూడా అనుమతి ఇవ్వడం లేదు. మరోవైపు ఏదైతే పద్మావతి ఘాటుకు సంబంధించి పొన్నమి ఘాటు, భవానీ ఘాట్లో మాత్రమే అనుమతించడం జరిగింది. ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా ఏదైతే భక్తులు ఎవరిని లోపలికి కూడా అనుమతించిన పరిస్థితి, ఎందుకంటే నదీ ప్రవాహం ఎక్కువగా ఉంది కాబట్టి శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామివార్ల నదీ విహారం కూడా లేదు కాబట్టి ఘాట్లలోకి ఎవరిని పూజాది కార్యక్రమాలు వీక్షించేందుకు కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతం ఏదైతే శ్రీ రాజరాజేశ్వరి దేవి దర్శనార్థం కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. క్యూ లైన్లు మొత్తం నిండుకొని కూడా వినాయకుడి గుడి నుంచి బయటకు చొచ్చుకొచ్చినటువంటి పరిస్థితి. కంపార్ట్మెంట్ల వారీగా 100 మంది చొప్పున అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. తొక్కిసలాట చోటు చేసుకోకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ఆ తెప్పోత్సవానికి సంబంధించి రద్దు చేసిన నేపథ్యంలో హంసవాహనంపై పూజాది కార్యక్రమాల వీక్షించే సమయంలో కూడా ఏమైనా తొక్కిసలాట చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి CCTV ద్వారా అటు డ్రోన్ల ద్వారా కూడా పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. ఊరేగింపు వచ్చిన సమయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను 1 టౌన్ పోలీసులకు అప్పగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే మొత్తం కూడా ఇవాళంతా కూడా రష్ ఉంటుంది కాబట్టి మొత్తం అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరిగింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కూడా ఇంకా అలర్ట్ అయితే కొనసాగుతుంది. 7% శ్రీనివాస్తో నరసింహ, బిగ్ టీవీ, ప్రకాశం.